ఇంకోటి స్పైనల్ స్టినోసిస్ అని ఒకటి విన్నాను సార్. యాక్చువల్లీ అది స్పైన్లో స్టినోసిస్ ఏంటి అది? అంటే స్టినోసిస్ అంటే ఏంటి అర్థం? నారోయింగ్. ఇప్పుడు జనరల్గా బ్లడ్ వెజల్స్లో మనం నారో అవుతాయి అంటాం కదా. బ్లడ్ వెసల్స్ ఎక్కువగా ఇది కామన్గా వాడేది స్పైన్లోనే వాడతాం ఈ పదం. బ్లడ్ వెసల్ ఏదైనా సరే నారో అవడం ఒక మార్గం. ఇప్పుడు మీరు అన్నారు బ్లడ్ వెసల్స్ అనుకుంటే వాటర్ పైప్ అనుకోండి, వాటర్ వెళ్తుంది అనుకోండి, అది నేరో అయింది అనుకోండి, దాని వేగం తగ్గుతుంది కదా. సో అదేవిధంగా ఇప్పుడు స్పైన్లో ఏమవుతుందంటే, నేను చెప్పాను ఇందాక మన స్పైన్ నిర్మాణం చూసినప్పుడు ఈ నరాలు ఒక మార్గం నుంచి బయటకు వస్తాయి రెండు బోన్స్ మధ్య అనేది. సో దాని దారి ఏమన్నా నేరో అయింది అనుకోండి, అప్పుడు దాన్ని స్పైనల్ స్టినోసిస్ అంటాం. ఎక్కడుంటే అక్కడ, ఇప్పుడు నెక్లో ఉందనుకోండి ఈ స్టినోసిస్, సర్వైకల్ స్పైనల్ స్టినోసిస్ అంటాం, ఈ లంబర్ స్టినోసిస్. అట్లా ఈ స్టినోసిస్ రావడానికి కారణాలు ఏంటి అంటే ఎక్కువ శాతం డీజనరేటివ్ సమస్యలే. డీజనరేటివ్ ప్రాసెస్ వలన ఈ స్టినోసిస్ ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ కేటగిరీ మెయిన్గా డీజనరేటివ్ డిసీజెస్ అన్నారు. ఈ డీజనరేషన్లో డిస్క్లు డీజనరేషన్ ఇట్స్ ఓకే, అంటే ఈ బోన్స్ కూడా డీజనరేట్ అవ్వడము అట్లాంటివి కూడా చూస్తామా? నర్వ్స్లో కూడా ఏమైనా అట్లాంటి ఇష్యూస్ ఏమైనా రావచ్చా? అంటే డీజనరేటివ్ నర్వ్ డిసీజెస్ ఉన్నాయి, అది వేరే గ్రూప్ కింద చూడొచ్చు. కానీ మనం చూసేది ఈ డిస్క్ అరుగుదలతో పాటు ఈ ప్రతి రెండు వెన్నుపూసలు అని చెప్పాను కదండి, ఈ రెండు బోన్స్ మధ్య జాయింట్స్ ఉంటాయి, ఫాసెట్ జాయింట్స్. ఆ జాయింట్స్ ఇప్పుడు నీ జాయింట్, హిప్ జాయింట్ ఎలానో అవి కూడా అరగచ్చు. ఈ అరుగుదలకి రియాక్షన్ కింద ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవటం, బోన్స్ డిఫార్మ్ అంటే ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవటం, వీటిని ఆస్టియోఫైట్స్ అంటాం. స్పర్ మామూలు కామన్ ఇంగ్లీష్ వర్డ్, దీన్ని ఆస్టియోఫైట్స్ మెడికల్ వర్డ్ ఆస్టియోఫైట్స్. సో బోన్ స్పర్ ఫార్మేషన్ రావచ్చు. సో ఈ స్పర్స్ ఏంట ఎక్స్ట్రా బోన్ కదా, ఈ ఎక్స్ట్రా బోన్స్ ఏం చేస్తాయి, ఒక్కోసారి నవ్వుని ప్రెస్ చేస్తాయి. ఇప్పుడు మామూలుగా అరుగుదల ఉందండి, ఈ అరుగుదల వలన ఎక్స్ట్రా బోన్ ఫామ్ అయింది, ఆస్టియోఫైట్స్ లేకపోతే బోన్ స్పర్ ఫామ్ అయింది. ఈ స్పర్ అనేది ఏదైనా ఒక నర్వ్కి దగ్గరలో తయారైంది అనుకో, ఆ నర్వ్ని ప్రెస్ చేస్తుంది. సో నర్వ్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ మనకు వస్తాయి అన్నమాట. సరే, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే జాయింట్ అరిగిపోతే కొత్తగా బోన్ ఫామ్ అవడం ఏంటి? అరిగిపోయింది జాయింట్ కదా, ఇప్పుడు ఏదైనా హీలింగ్ ప్రాసెస్ అంటే జాయింట్ హీల్ అవ్వాలి కానీ కొత్త బోన్ అట్లా కదా. ఇప్పుడు ఈ జాయింట్ అనేది రెండు బోన్స్ మధ్య ఉంటేనే దాని జాయింట్ కదా. జాయింట్ ఇప్పుడు మీరు నీ జాయింట్ అరుగుతుంది అనుకోండి, మీరు నీ జాయింట్ అరుగుతుందని ఎలా చెప్తారు డాక్టర్స్? కార్టిలేజ్ ఎలా పోయింది మనకి ఎక్స్రే తీస్తే ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గుతుంది, అది ఫస్ట్ ఫేజ్. సెకండ్, ఇప్పుడు నార్మల్గా ఈ ఫేజెస్లో ఎలా ఉంటుందంటే అండి, ఫేజ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ అంటాము. ఫస్ట్ ఏంటంటే ఆ జాయింట్లో రావాల్సిన దానికంటే ఎక్కువ కదలిక వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు జాయింట్ అరగడం మొదలు పెడితే ఫేజ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ అంటాం. ఆ తర్వాత ఏంటంటే ఆ ఇన్స్టెబిలిటీ రాకుండా మన బాడీ ఏం చేస్తుంది, దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఫేజ్ ఆఫ్ స్టెబిలైజేషన్ అంటాం. అందుకని మూమెంట్ ఎక్కువ అవుతుంది నార్మల్గా, అది ఫస్ట్ ఫేజ్లో. అది స్టెబిలైజ్ చేయండి, బాడీ న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే అక్కడ అబ్నార్మల్ మూమెంట్ వస్తుంది, దాన్ని మనం స్టెబిలైజ్ చేయాలి. ఎలా స్టెబిలైజ్ చేస్తుందంటే అది ఎక్స్ట్రా సపోర్ట్ గురించి ఎక్స్ట్రా బోన్ ఫామ్ చేస్తుంది. అది న్యాచురల్ బాడీ టెండెన్సీ, అది కామన్ రియాక్షన్ అనమాట. సో ఈ ఎక్స్ట్రా బోన్ ఫార్మేషనే ఎక్కడైనా సరే ఆస్టియోఫైట్స్ అంటాం. నీ జాయింట్లో వచ్చినా, లేకపోతే హిప్ జాయింట్లో వచ్చినా, షోల్డర్ లేకపోతే స్పైన్లో వచ్చినా, ఏ జాయింట్లో అయినా రావచ్చు, ఎక్కడైనా ఎక్కడ అరిగినా ఇలా రావచ్చు ఈ ఆస్టియోఫైట్స్ అనేవి. సో అదే స్పైన్లో వస్తే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నీ జాయింట్లో వచ్చింది, అక్కడ దగ్గరలో పెద్ద మేజర్ ఇంపార్టెంట్ నర్వ్స్ ఉంటాయి కానీ మేజర్ నర్వ్స్ ఇంపార్టెంట్ నర్వ్స్ ఉండవు. కానీ స్పైన్ ఏంటి, అన్ని నర్వ్స్ ఉంటాయి అవన్నీ చుట్టుపక్కల. సో నర్వ్ మీద ప్రెషర్ ఉంటుంది, నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ వస్తాయి, అట్లా అన్నమాట. నర్వ్ ఇది అయ్యేసరికి అది ఎటువైపు వెళ్తుంటే అటు పెయిన్ రావడము ఆ కైండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతిలోకి వచ్చే నర్వ్స్ నేను చెప్పాను కదండి, చేతిలోకి వచ్చే నర్వ్స్ అన్నీ మెడ నుంచే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చూపుడు వేలుకి వచ్చే నర్వ్ మెడలో ప్రెస్ అయింది అనుకోండి, మీకు ఇలా రేడియేటింగ్ పెయిన్ కరెక్ట్గా ఈ చూపుడు వేలికిలో మీకు తిమ్మిర్లు, మంటల్లాగా రావడం, ఏదైనా మొద్దుబారినట్లు ఉండడం అట్లా ఉంటాయి. ఇప్పుడు ఏ ఏరియాకి వస్తుందో ఆ నర్వ్, ఆ ఏరియాలో మనం సెన్సేషన్స్ ఫీల్ అవుతాం అన్నమాట. కొంతమంది ఇప్పుడు నేను పేషెంట్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు
చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి అంటారు. నేను వాళ్ళని అడుగుతాను ఏ ఏ ఏ ఫింగర్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు నన్ను వింతగా చూస్తారు, అలా కూడా వస్తాయా అని చెప్పి. కానీ ఎందుకంటే ఈ చేతిలో ఈ దాదాపుగా ఈ 5 ఫింగర్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొటన వేలు వరకు C6 అనే నర్వ్ వస్తుంది, ఈ మిడిల్ ఫింగర్లో C7, ఇటువైపు C8. ఇప్పుడు అన్ని ఫింగర్స్లో తిమ్మిర్లు రావడం చాలా అసాధారణం. ఓకే, కొన్ని ఫింగర్సే వస్తాయి. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొటన వేలు దగ్గరే వస్తుంది సార్ తిమ్మిరి అని చెప్పారనుకోండి, నాకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇది C6 నర్వ్ ప్రెస్ అవుతుంది ఎక్కడో అని. C6 ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మెడలో C5 C6 ఏరియా నుంచి వస్తుంది. అంటే పేషెంట్ కంప్లైంట్ని బట్టి నేను బహుశా ఈ లెవెల్లో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తాం అనమాట, మాకు గైడ్ అనమాట అది. సో దాని ప్రకారం నెససరీ టెస్టులు చేయడం, కన్ఫర్మ్ చేసుకోవడానికి అలా చేస్తాం. అంటే జనరల్గా ఇప్పుడు కాళ్ళలో కానీ చేతుల్లో కానీ తిమ్మిర్లు వస్తున్నాయి అంటే స్పైన్లో నర్వ్ పైన ప్రెషర్ పడుతుంది అని అర్థమా? అట్లా ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ని మేము పాజిటివ్ నర్వ్ కంప్లైంట్స్, నెగిటివ్ నర్వ్ కంప్లైంట్స్ అంటాం. పాజిటివ్ కంప్లైంట్స్ అంటే ఏదైనా తిమ్మిర్లు, టింగ్లింగ్ సెన్సేషను, మంటలు, బర్నింగ్ సెన్సేషన్, వీటిని పాజిటివ్ కంప్లైంట్స్. ఈ నమ్నెస్ అంటే మొద్దుబారడం, అవి నెగిటివ్ నర్వ్ కంప్లైంట్. ఈ 3 కంప్లైంట్స్ నరాలకు సంబంధించిన కంప్లైంట్స్. ఏది తిమ్మెర్లు కానీ, మంటలు కానీ, మొద్దుబారడం. సో ఈ నర్వ్ ఏ పార్ట్లో ఎఫెక్ట్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అప్పుడు కూడా రావచ్చు, స్పైన్లో ప్రాబ్లం ఉంది అప్పుడు కూడా రావచ్చు. మూడోది పెరిఫెరల్ నర్వ్స్ అంటే చేతుల్లో నరాల మీద కూడా తేడా ఉన్నా కూడా మనకి నర్వ్ రిలే ఇలా రావచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటువంటి కంప్లైంట్స్ ఉంటాయి అంటే తిమ్మిర్లు కానీ, ఈ మంటలు కానీ, మొద్దుబారినట్లు ఉంటే తప్పనిసరిగా మనకి ఏదో నర్వ్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నది, అంటే నర్వ్ ప్రాబ్లం ఉంది ఎక్కడో, అది నెగ్లెక్ట్ చేయకుండా చూడాలి డాక్టర్ అనేది. ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలామంది పేషెంట్స్ ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మా దగ్గరికి, ఇందాక ఒక పేషెంట్ చూశాను, సార్ నాకు 2017 నుంచి పెయిన్ వస్తుందని చెప్పి, ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. ఎక్కడ పెయిన్? బ్యాక్ పెయిన్, తర్వాత అట్లా. అంటే దీన్ని అలా అంత అశ్రద్ధ చేస్తారనమాట. సో అందు గురించి ఈ కంప్లైంట్స్ ఏదన్నా ఉంటే, ఏది తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, మొద్దుబారినట్లు ఉంటే, ఓకే నర్వ్ మీద ఎక్కడో ప్రాబ్లం ఉంది అనుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు వస్తుందని ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఎర్లీగా ట్రీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎర్లీగా ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేస్తే. అదే మనం ఇలా సంవత్సరాల తరబడి అశ్రద్ధ చేస్తే మెడికల్ ట్రీట్మెంట్కి తగ్గని స్టేజ్కి వస్తుంది, అప్పుడు మనం సర్జరీస్ ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది.